హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి అతి భారీ వర్షాలు తెలంగాణ అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాలకి రానున్నటువంటి 3 రోజుల పాటు కుండపోత వాన. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి, మాకు కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది. వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఫెంగల్ తుఫాను ప్రభావంతో గత 2 రోజులుగా తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. మహాబలిపురం వద్ద తీరాన్ని దాటినటువంటి ఫెంగల్ తుఫాను ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాహ్నం నుంచి కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల వరకు కూడా ఫెంగల్ తుఫాను ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ, యాదాద్రి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి, నాగర్ కర్నూల్, వనపర్తి, రంగారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక ఆ తర్వాత హైదరాబాద్లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజిగిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదు కానుంది. రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాల దాటికి ఇప్పుడు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో 2 రోజుల పాటు స్కూళ్ళకి సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.